వారు చెప్పింది విన్నామండి. ఉమ్, అయితే ఒక తాగుబోతూ తాగి చచ్చిపోవడని ఎస్టాబ్లిషన్ కాదండి ఇక్కడ. ఉమ్, సెల్ఫ్ యాక్సిడెంట్. ఆయన బండి 3 సార్లు యాక్సిడెంట్ చేశారు, 3 సార్లు తాగారు. మొత్తం అన్ని కూడా ఒక 100 మందిని ఎగ్జామ్ చేశారు, 300 సీసీ ఫుటేజ్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ కూడా దేనికంటే మన క్రైస్తవ సోదరులు ఆయన హిందువులు కానీ ముస్లింలు కానీ హత్య చేసి ఉంటారు, ఎందుకంటే ఆ మతాల్ని ఈయన కించపరిచారు కాబట్టి అనేది వాళ్ళు ఆరోపణ. అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకు తెలియజేయడం తన హక్కులు ఉన్నాయండి. ఇదే డిక్టేటర్షిప్, ఇంకో రాజ్యం అంటున్నారు, అది కరెక్ట్ కాదండి. పోలీస్ మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ గ్రూపుల మధ్యన వైషమ్యం మీద పెరిగినప్పుడు కానీ, కక్షలు పెరిగినప్పుడు కానీ, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఇది మత సామరస్యాన్ని కాపాడటం కోసం, ఓకే, గ్రూపులన్నిటి కూడా శాంతిని పంచడం కోసం ఆ పోలీసులు సర్వ హక్కులు ఉన్నాయండి. ఇది మీడియాకి చెప్పడానికి. రెండోది సస్పెన్షన్ డెత్ అన్నారండి. ఉమ్, సస్పెన్షన్ డెత్ అంటే కరెక్ట్ గా వారు పాస్టర్ గారు పడినప్పుడు ఐ విట్నెస్ ఉంటే యాక్సిడెంట్లు పెడతాం. ఐ విట్నెస్ లేదనుకోండి సస్పెన్షన్ డెత్. ఓ బావిలో ఒక ఆయన పడి చనిపోతాడండి, ఉమ్, ఎవరన్నా డైరెక్ట్ గా చూశారనుకోండి యాక్సిడెంటల్ డెత్. ఎవరు చూడలేదనుకోండి బాడీని బయటికి తెస్తాం. దాన్ని ఏం చేస్తాం, బాడీ మీద కేంద్రంలో ఉపడు డెత్ ఉంటే డ్రైవింగ్ మీద డైరెక్ట్ గా పెట్టమండి, 174 పెట్టం. ఓకే, సస్పెన్షన్ డెత్ కదా అక్కడ. సస్పెన్షన్ డెత్ పోస్ట్ మార్టం అయిన తర్వాత హోమిసైడ్ ఎలా, సూసైడ్ ఎలా, యాక్సిడెంట్ ఎలా, ఇది వస్తుందండి. దాన్ని బట్టి కేసు ప్రొసీడ్ అవుతాం. అంతేగాని సస్పెన్షన్ డెత్ అంటే సస్పెన్షన్ డెత్ కట్టాలి, అది చట్టం. అర్థమైందండి. ఓకే సార్, ఓకే. ఇన్ని ఎస్టాబ్లిష్ అయినా వారు ఇప్పుడు మాట్లాడేవారు ఒక మతపరంగానో లేదా ఇంకో పరంగా మాట్లాడుతున్నారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అప్రిషియేట్ చేయాలండి. ఈ టెక్నాలజీ ఉపయోగించి హైదరాబాద్ టు రాజమండ్రి ఎంతమందిని విచారించారో, ఏమి ఒక్కటి కూడా వదలకుండా ఇంతమంది. అయితే ఏంటంటే సెల్ఫ్ యాక్సిడెంట్, దానికి ఎవరికి భగవంతుడు దయ, ఆయనకి అంతవరకు రాసి పెట్టుందో మన చేతుల్లో లేదండి. వారి సతీమణి కూడా ఏమి సస్పెన్షన్ చేయాల ఏంటి, వీళ్ళందరూ కూడా కావాలని టీవీలకు వచ్చి కోస్తాము, నరికేస్తాము, పొడి చేస్తాము అంటారు. ఏంటంటే ఇవన్నీ సామరస్యం మెయింటైన్ చేయాలి కదా. ఎవరండి పొడి చేస్తానన్నది చంపేస్తామన్నది క్రైస్తవులు ఒక్కళ్ళేనండి? అందరూ అండి, అందరూ కూడా వచ్చారు. ఎందుకని మొక్కల ఓసగోత్తకొస్తాను, ఎవరు ఓసగోత్తకొస్తారండి, ఆగాలి కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఓసగోత్తకొచ్చేది ఆ లింగం గారు ఆయన వచ్చారు. ఎవరు చనిపోయినా ఒకటేనండి. దీనికి ఎందుకు ఇంపార్టెంట్ ఇచ్చారు, ఒక ఫాస్ట్ గారు అనేది ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన మీద గౌరవంతో ఇది వాస్తవాలు బయటకు రావాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేసి 14 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి హైదరాబాద్ ఎన్నో ఫుటేజ్ తీసుకొచ్చి ఎన్నో విచారించి ఆధారాలతోటి 3 చోట్ల కూడా ఆయన మద్యం తాగి అంటే మద్యం చాలా మంది అవుతున్నారండి. మద్యం ఒక పాస్టలే కాదు, మద్యం చాలా మంది ఉంటారు తాగేవాళ్ళు. ఇప్పుడు మద్యం తాగి చాలా మంది తాగుతారు. దాన్ని ఎవరో ఆయన తాగాడు అని అదేమి నేరంగా ఎవరో పరిగణించాల్సిన అవసరం, ఎందుకంటే ప్రభుత్వాలే మద్యం షాపుల్ని బహిరంగంగా వేలం వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎవరు తప్పుపట్ట. కాకపోతే జరిగింది ఆయన ఆ విధంగా చనిపోయారు. ఆయన డెత్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల యాక్సిడెంట్ అయింది అనేది కాజు, అంతేగాని తాగటం అదేదో నేరంగా ఎవరు మాట్లాడరో అవసరం లేదు కూడా. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి అలవాట్లు వారివి, ఎవరిని ఎవరు కట్టడి చేయలేరు. కానీ అండి, ఎప్పుడైతే ఈ సీసీ ఫుటేజెస్ విడుదల చేశారో ఆ సీసీ ఫుటేజెస్ కి థంబ్నైల్స్, ముఖ్యంగా కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఛానల్స్ థంబ్నైల్స్ తాగి, తాగుబోతూ ఏంటంటే ఆ థంబ్నైల్స్ పెట్టి దాని మీద డిస్కషన్స్ ఏంటండి మరి అలాంటప్పుడు? మీరేమో ఇప్పుడు తప్పు కాదు, తాగడం తప్పు కాదు, ఓకే. అంటే ఎవరి అభిప్రాయాలు, ఎవరి అలవాట్లు వారివండి. ఒకరిని ఒకరు ఇక్కడ జడ్జ్ చేసే పరిస్థితి లేదు, అది నా అభిప్రాయం. ఇప్పుడు పాస్టర్ గారు తాగటం తప్పు అని దాన్ని అలా అనుకుంటే మన దేశంలో మద్యం బ్యాన్ చేయాలి పూర్తిగా ప్రభుత్వాలు. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది కరెక్టే. కానీ అలాంటప్పుడు తాగి పడిపోయాడు, తాగుబోతూ అలా అనకూడదు. అలా అంటాం తప్పు. ఎవరు తాగరండి, అందరూ తాగుతారు, అన్ని మతాల్లో వారు తాగుతారు, అన్ని కులాల్లో వారు తాగుతారు. కొన్ని ఛానల్స్ ఆ థంబ్నైల్స్ పెట్టి ఇప్పటికీ కూడా రాత్రి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తాగి అని డాష్ పెట్టాడు.
తప్పండి అవి, అది నిజంగా బాధాకరం, ఎందుకంటే జరిగిందే బాధాకరమైన ఇన్సిడెంట్. తర్వాత మన సీనియర్ పోలీసు ఆఫీసర్ గారు చెప్తున్నారు కదా, ఈ సీసీ ఫుటేజెస్ ఎంతవరకు పబ్లిక్ డొమైన్ లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు విడుదల చేయొచ్చండి, దానివల్ల వచ్చిన నష్టం ఏంటి ఈ రోజు? అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయాక విడుదల చేయమంటారా మీరు అనేది? ఇన్వెస్టిగేషన్ ప్రెస్ రిపోర్ట్ చెప్పపోతే ఏమి చెప్పలేదంటారు. అందుకని ప్రజలకి చెప్పడం కోసం ఇట్లా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామేంటి అని చెప్పి ప్రజలకి ఎన్లైట్ చేయడం కోసం చెప్తారండి. 14 రోజులు సైలెంట్ గా ఉన్నారనుకోండి, అప్పుడు నిన్న ప్రెస్ మీట్ లోనే చెప్పొచ్చు కదండి, ప్రజలకు తెలియాలి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి. నిన్న ప్రెస్ మీట్ లోనే అన్ని ఒకసారి బయట పెట్టచ్చు కదా, ముందు వారం రోజుల ముందు ఎందుకు రిలీజ్ చేశారు? నిన్న ప్రెస్ మీట్ లో కదండి, అప్పుడు ఏమంటారు, ఇవాళ 14 రోజులు అయింది, ఇంతవరకు ఏం తెలియలేదు, మర్డర్ చేశారు, దాచిపెడుతున్నారు పోలీసులు అంటారు. జరిగిన వాస్తవాలన్నీ కూడా ఒకటి బయటికి తీసుకొస్తున్నారు. అప్పుడు వాళ్ళే అఫీషియల్ గా ఇవ్వచ్చు కదండి, పోలీసు అప్పుడు వాళ్ళే అఫీషియల్ గా ఇవ్వచ్చు కదా, ఎందుకని సీక్రెట్ గా మీడియాలకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ ఇంకోటండి సోనివిడి గారు ఒక విషయం, చక్రపాణి గారు, ఇక్కడ ఎక్కడైతే కోదాడ, ఏలూరు అక్కడ చాలా మంది మీడియా ప్రతినిధులు వెళ్ళి ఆ మద్యం షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ పే డీటెయిల్స్ తీసుకొని